హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు, వేలాది మంది తల్లిదండ్రుల కలలు ఒక్క నిర్ణయంతో ఆవిరైపోయాయి. ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ పరీక్ష ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద కుంభకోణంగా మారింది. పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పేపర్ లీక్ అయిందన్న వార్త విద్యార్థుల గుండెలో పిడుగుల పడింది. పరీక్షకు సరిగా 42 గంటల ముందే, అంటే మే 3వ తేదీకి ముందే 120కి పైగా ప్రశ్నలతో ఉన్న గెస్ పేపర్ వాట్సాప్లో హల్చల్ చేసింది. అంటే పరీక్ష జరగక ముందే ఫలితాలు డిసైడ్ అయిపోయాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎన్టీఏ ఏమో మేము పకడ్బందీగా నిర్వహించామంటుంది. జీపీఎస్ ట్రాకింగ్ వాడడం, సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని చెప్తోంది. మరి ఎన్ని సెక్యూరిటీ వలయాలను ఛేదించి పేపర్ ఎలా బయటకొచ్చింది? అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఎన్టీఏ దగ్గర ఉన్న ప్రతి రికార్డును, ప్రతి డేటాను సిబిఐ జల్లెడ పడుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం మారుతున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఢిల్లీ వీధుల్లో విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. చదివిన విద్యార్థికి న్యాయం జరుగుతుందా, లేక డబ్బున్న వాడికి సీటు దక్కుతుందా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతానికి పరీక్ష రద్దయింది. కొత్త డేట్స్ త్వరలోనే వస్తాయి. ఈ వ్యవస్థలో లోపం ఎక్కడుంది? నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందే అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.